హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ మీ ప్రసన్న. సో ఇది వచ్చి మా స్ట్రీట్లో జరిగిన వినాయకుడి పూజ వ్లాగ్ అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, మా స్ట్రీట్లో జరిగే వినాయకుడి పూజ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ఇయర్ వినాయకుడి విగ్రహం కూడా మనమే తీసిస్తున్నాము అని చెప్పి, సో ఆ వ్లాగ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఈ వ్లాగ్లో అయితే మీరు చాలా చూడబోతున్నారు. పూజతో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మీకు. ఎందుకు అంటే వినాయకుడి మండపంలో చాలా గేమ్స్ కూడా ఆడామన్నమాట. సో స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇది. మార్నింగ్ మేము ఎలా పూజ చేసుకున్నాం అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. సో ఈవినింగ్ క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా. వినాయకుడి పూజకి వెళ్ళే ముందు ఇంట్లో కూడా దీపం పెట్టేసి వెళ్దాము అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసి దీపం పెడుతూ ఉన్నాను. మనం టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే ఏదైనా పూజలకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఖచ్చితంగా మన ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పి విన్నాను నేను. అందుకే ఇంకా వినాయకుడి మండపంలోకి వెళ్ళే ముందు ఇంట్లో కూడా దీపం పెట్టేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే ముందు దీపం పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ పూజ మందే కాబట్టి ఫాస్ట్గా రావాలి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. సో ఫాస్ట్గా పూజ చేసి మేము కూడా వెళ్ళాలి. సో అలా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా మా వీధిలో ఉన్న వినాయకుడి పూజకైతే వెళ్తున్నాము. సో మేమందరం ఉన్నాం కానీ మా విద్య అప్పుడే బయటకు వెళ్ళాడు. ఎందుకు అంటే విద్యకి షర్ట్ తీసుకున్నాం కదా వినాయక చవితికి అని చెప్పి మమ్మీ వాళ్ళు ఇద్దరికి బట్టలు పెట్టారు అని చెప్పాను. సో ఆ షర్ట్ కొంచెం లూజ్ అయిందంట, అది స్టిచెస్ వేయించుకోవడానికి ఇప్పుడు వెళ్ళాడు. పూజ అప్పుడు వెళ్ళాడు. వేరేది ఏదైనా వేసుకో విద్య అంటే లేదు ఇదే వేసుకుంటాను, పూజ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేస్తాను అని చెప్పి మరీ వెళ్ళాడు. ఇలా మా స్ట్రీట్లో వినాయకుడిని పెట్టి పూజ దగ్గర నుండి నిమజ్జనం వరకు మా స్ట్రీట్లో ఉన్న బాయ్స్ మొత్తం ఎంత కష్టపడతారో తెలుసా. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట వినాయక చవితి అంటే. ప్రిపరేషన్స్ అన్నీ ఒక 1.5 month నుండే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విద్య అండ్ సాగర్ అయితే వినాయకుడి నిమజ్జనం అయిపోయేదాకా ఇంటికి కూడా రారు అసలు. సో మేము వచ్చే టైంకి మా మామయ్య పార్తుని అలా పెట్టుకొని ఉంటే వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మా పార్తు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడనమాట వినాయక చవితికి. వాడి ఫస్ట్ వినాయక చవితి అనమాట ఇది. కలర్ఫుల్గా అవన్నీ చూసేసరికి డ్యాన్సెస్ వేసుకుంటూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు వాడు. సో అలా ఇంకా పూజ స్టార్ట్ చేశారు. పూజారి గారు కూడా వచ్చేసి ఉన్నారు మేము వెళ్ళేసరికి. చెప్పండి సార్. ఇంకా విగ్రహం మనమే తీసిచ్చాం కాబట్టి పూజ కూడా మనమే స్టార్ట్ చేయాలి. సో మామయ్య అత్తయ్యని స్టేజ్ మీదకి వెళ్ళి పూజలో పార్టిసిపేట్ చేయమని చెప్పాము. బట్ మామయ్య వచ్చి మేము ఎందుకులే మీరు వెళ్ళండి పార్తుని మేము పట్టుకుంటాము అని చెప్పారు. సో అప్పటికి విద్య ఇంకా రాలేదన్నమాట. కాల్స్ చేస్తూనే ఉన్నాను బట్ తను ఇంకా రాలేదు. అందుకే ఇంకా సాగర్ని చందుని పంపించాము. నన్ను పిలుస్తూ ఉన్నారు, విద్య లేకుండా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళలేదు. సో అలా మా చందు అండ్ సాగర్ పూజని స్టార్ట్ చేసేశారు. ఇలా వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేయాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా. ఆ అదృష్టం మా సాగర్ అండ్ చందుకి ఉంది. ఇంకా విద్య కూడా వచ్చుంటే బాగుండేది, మేము కూడా వెళ్ళి పూజలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా అనిపించింది నాకు.
अंजनक नाम देस्य सुजाता नाम यहाँ सागर नाम देस्य रंजना नाम यहाँ विद्या नाम यहाँ सत प्रसन्न नाम यहाँ शिवराज नाम देस्य అక్షింతలు వాడికి అండి ఫస్ట్. హాయ్ పూజీ, బాగున్నావు పూజీ? ఈ ఇయర్ పూజ కొంచెం అర్లీగా స్టార్ట్ చేశారు, అందుకే ఇంకా క్రౌడ్ చాలా మంది లేరనమాట. అప్పుడప్పుడే ఒక్కొక్కరు అలా వస్తూ నిన్నారు. అండ్ పూజ మొత్తం అలానే పెట్టాలి అనుకుంటున్నాను. మేబీ ఎవరికైనా బోర్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి. సో వినాయకుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి. సో మాతో పాటు పూజని మొత్తం మీరు కూడా చూసేయండి. వినాయక స్వామి దీపాల ముందర వేయకుండా పైన ఓం వరసిద్ధి వినాయక స్వామి దేవత బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టారనమాట. మేబీ అది కాపీరైట్ పడుతుంది అని చెప్పి సాంగ్స్ ఎక్కువ వాల్యూమ్ ఉన్న చోట మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సో వాల్యూమ్ తక్కువ ఉన్న చోట అలానే పెట్టేస్తున్నాను. गंधद्वारं दुरात्मकं करिष्ये ईश्वरीकं सर्वभूतानां तां विक्रयं गंधद्वारं दुरात्मकं करिष्ये ईश्वरीकं सर्वभूतानां तां विभोपाभये बोले विनायक स्वामी देवता दिव्य परिमल गंधस्नानं समर्पयामि दिव्य परिमल गंधस्नानं समर्पयामि कलशानि कुरा आसुनीत पुनरचत्वार चित्रप्रण प्राणिनो जय बलिदत्त अमृतम वायु प्राण देवाय दासं श्री भक्त विनायक स्वामी देवता साइड लो गंगा परिकल्पयामि ఇక్కడ రాండి
పూలు తీసుకొని గంధంలో దాంట్లో నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి నారికేళ ఫలోదక స్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి దాంట్లో ఓం పంచామృత స్నానానంతర నారికేళ ఫలోదక స్నానానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి పెట్టేసి పైకి చూపించి ఒక ఆకు ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః వరసిద్ధి వినాయక స్వామి దేవతాయ నమః గణాధిపాయ నమః ధూమాయ నమః పూజయామి నామపత్రోత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతాం బ్రహ్మణో గాభీశిరసాదనం ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః పుష్పాక్షదాన్ సమర్పయామి ఇదేంటి అంటే మా పక్కింట్లో తేజ ఉంటుంది కదా, అప్పుడప్పుడు వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. సో తేజ వాళ్ళు స్వామివారికి కజ్జికాయల మాల వేస్తున్నారు. సో ఎందుకు అలా వేశారో దాని వెనుకున్న రీజన్ ఏంటో నాకైతే తెలీదు. ఒకవేళ మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలా సక్సెస్ఫుల్గా మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చాడనమాట ఈ విద్య. లాస్ట్లో హారతి తీసుకునేటప్పుడు వచ్చి హారతి తీసుకున్నాడు. ఎందుకు లేట్ అయింది, ఫాస్ట్గా రావచ్చు కదా పూజకి అని చెప్పి అడుగుతూ ఉంటే అక్కడ లేట్ అయిపోయింది చూసావా, కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి వచ్చాను నేను, పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తాను నేను అని చెప్పి కొంచెం కథలు చెప్పాడు. అలా ఇంకా ప్రసాదం తీసేసుకొని వచ్చేసామన్నమాట. సో అలా మండపంలోకి వచ్చాడో లేదో వెంటనే ఇంకా ప్రసాదం పెట్టడానికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు క్యూలో వెయిట్ చేశానో నేను అసలు ప్రసాదం తీసుకుందాము అని చెప్పి. నన్ను అసలు కూడా చూడలేదు ఆ విద్య. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ నేను, చందు, నానమ్మ, పండు ముగ్గురం కలిసి ఇంకొక పూజకు వెళ్ళామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఈ పూజకు వెళ్తాము. మా స్ట్రీట్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఆ పూజకు కూడా వెళ్దాము, ఒకసారి చూసుకొని వద్దాము అని చెప్పి పండు పిలిస్తే ఇంకా పండు నానమ్మతో కలిసి నేను, చందు కూడా వెళ్ళాము. మా మదన్పల్లిలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థీమ్ ఫాలో అయ్యి వినాయక చవితిని చాలా గ్రాండ్గా చేస్తారు. సో వినాయకుడి పూజ నుండి నిమజ్జనం వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట. సో మా మదన్పల్లిలో మాకు దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నిటికీ వెళ్ళి వినాయకుళ్ళు ఎలా పెట్టారు ఏంటి అని చూడాలి అనుకున్నాను ఈ ఇయర్ అయినా.
కానీ అస్సలు వీలు అవ్వలేదన్నమాట. విద్యా వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళకి అస్సలు టైమే లేదు. ఇంకా మేము మాత్రమే వెళ్ళలేము, ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా ఇంట్లో వర్క్స్తో కొంచెం బిజీగా ఉన్నామన్నమాట. సో అలా ఈ ఇయర్ చూడలేకపోయాను. నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను, బట్ వీలు అవ్వలేదు. ఇంకా మా చిన్నప్పుడు అయితే మా ఏరియాకి దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నిటికీ వెళ్ళే వాళ్ళం అనమాట వినాయకుడిని చూడడానికి. నానమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేది. ఇంకా ఫెస్టివల్కి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చి ఉంటారు కదా, అందరం కలిసి హ్యాపీగా నైట్ టైంలో వెళ్ళి ప్రశాంతంగా దేవుళ్ళని అందరినీ చూసుకొని వచ్చేవాళ్ళం. సో అవన్నీ చాలా మెమొరబుల్ మూమెంట్స్ అనమాట. అవన్నీ రిమెంబర్ చేసుకుంటూ ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, మా ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నాం కదా వినాయకుడి విగ్రహం, సో ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మా కింద వీధిలో పెట్టిన విగ్రహం దగ్గర పెట్టేస్తూ ఉన్నాను. సో వినాయకుడు ఇంట్లో ఉన్నంత వరకు దీపం వెలుగుతూనే ఉండాలి అండ్ పూజలు చేస్తూనే ఉండాలి అని చెప్తారు కదా. అందుకే ఇంకా 1 డే పెట్టుకునేసి నెక్స్ట్ పెద్ద విగ్రహం దగ్గర పెట్టేద్దాము, అక్కడైతే పూజ చేస్తూనే ఉంటారు, నైవేద్యాలు పెడుతూనే ఉంటారు కదా అని చెప్పి డిసైడ్ అయ్యాము. మార్నింగ్ అయితే చాలా ఇష్టంగా దేవుణ్ణి పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకొని చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాం కదా. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి అలా తీస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. మార్నింగ్ పెట్టాము, ఈవినింగ్ అలా తీసేస్తున్నాము అనిపించింది నాకైతే. సో చాలా ఇష్టంగా పూజ చేసుకున్నాం కదా, అప్పుడే తీసేయాలా, ఇంకా కొద్దిసేపు పెట్టుకుని ఉంటే బాగుండేది కదా అనిపించింది. బట్ తప్పక ఇంకా తీసేయాల్సి వస్తుంది. పోనీ అట్లీస్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఒక ఫోటో అయినా తీసుకుందాము అని చెప్పి అన్నీ తీసుకెళ్తూ ఇలా ఫోటో తీసుకుంటూ ఉన్నాము. ఇంకా దేవుడికి పెట్టుంటాం కదా ఫ్రూట్స్, తర్వాత లీవ్స్, ఫ్లవర్స్, ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాలి అని చెప్పి మా నాన్న మనకు ముందు నుండి చెప్పేది. సో దేవుడికి ఏమేమైతే పెట్టుంటామో అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉన్నాము. అవన్నీ నిమజ్జనం టైంలో చెరువులో వేసేస్తారంట. మనం అలా సపరేట్గా వెళ్ళి వేయొచ్చు, బట్ ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాము. పెద్ద విగ్రహంతో పాటు నిమజ్జనం జరుగుతుంది అన్నట్టు. ఇంకా ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఇయర్ ఇలా చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ అయితే మన ఇంట్లో పెట్టిన వినాయకుడిని మనమే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ అలా ట్రై చేద్దాము అనుకున్నాను. ఇంట్లో జస్ట్ 1 డే పెట్టిన విగ్రహానికే నేను ఇంత ఫీల్ అవుతున్నాను కదా. వాళ్ళందరూ 7 days, 9 days, 11 days అలా విగ్రహాన్ని పెట్టి మంచిగా పూజలు చేసి లాస్ట్ డే నిమజ్జనం అప్పుడు ఎంత ఫీల్ అవుతారో కదా అనిపించింది నాకు మూమెంట్లో. ఇంకా అక్కడ విగ్రహాన్ని పెట్టేసి ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లో ఉన్న ప్రసాదాలతో మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఇక్కడ నుండి మన వ్లాగ్లో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. టోటల్ 7 days పెట్టారనమాట మా స్ట్రీట్లో వినాయకుడిని. సో అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్నీ ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేనా పాట?
అసలు. ఆ పిన్నికి ఎంత గ్యాప్ ఇచ్చినారు చూడు మీరు. అంతా మొండాట ఆడుతున్నారు వీళ్ళు. ఎంత గ్యాప్ ఉంది చూడీడా. గ్యాప్ ఇచ్చుకుంటా పోతాను. ఈ పాప మొండాటాన్ని తీసేయండి ఆ పాపని. వీళ్ళు గ్యాప్ ఎక్కువ ఇస్తాండ్రు, మొండాట ఆడుతున్నారు. నువ్వే నువ్వే పిన్ని, నువ్వే. ఆ పాప కింద ఉంది. ఆ బాబు తిరుగుతారు. రస్మిక నుంచి వచ్చేసాను. సో 7 days వినాయకుడిని పెట్టారు అని చెప్పాం కదా. సో ఎవ్రీడే 8-8:30 కల్లా అందరు అక్కడ అసెంబ్ల్ అయిపోతారు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా చాలామంది డ్యాన్సెస్ చేశారు, మ్యూజికల్ చైర్స్ ఆడాము, తర్వాత అంత్యాక్షరి ఆడారు, కబడ్డీ ఆడారు. సో వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా, అందుకే నేను కొన్ని క్లిప్స్ మాత్రమే ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో మేము రోజు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం కదా, మాకంటే ఎక్కువ మా పాపతో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మాకంటే ముందే వెళ్ళిపోతాడు. మేము ఎంతసేపు మేల్కుంటామో అంతసేపు మేల్కొని ఉంటాడు వాడు కూడా. ఇలా ఫెస్టివల్స్ అప్పుడైనా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి యునైటెడ్గా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో అందరూ వచ్చేసే వాళ్ళనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి వినాయక చవితి అయితే. బట్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేనైతే గేమ్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఫుల్ కాఫ్, కోల్డ్ చాలా సఫర్ అయ్యానన్నమాట.
లాస్ట్ ఇయర్ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ ఇయర్ వచ్చి మా చందు బాగా ఎంజాయ్ చేసింది. సో ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనమాట. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఈ ఇయర్ అనిపించింది నాకైతే. ఎక్కడ వెళ్ళిపోతున్నారు? ఇంకా ఇవి వచ్చి బెంగళూరులో మా తమ్ముడు ఉన్న ఏరియాలో వినాయకుడి పూజ జరుగుతుంది కదా. సో ఆ పూజ క్లిప్స్ అన్నమాట. సో వంశీ నాకు షేర్ చేశాడు. చూడగానే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా నాతో పాటు మీరు కూడా చూడాలి కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఈ వీడియోలో మీతో 4 వినాయకుల్ని షేర్ చేశాను కదా. సో ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో. ది బెస్ట్ కామెంట్ని నేను ఫర్దర్ వీడియోస్లో షౌట్అవుట్ చేస్తాను. మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.